వెల్కమ్ టు రియల్ టాక్ విత్ ఏకే. మనం ఇప్పుడు లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట్ కమ్యూనిటీ సెంటర్ వద్ద ఉన్నాం. అభయజ్యోతి మానసిక వికలాంగుల కేంద్రం కోసం వారు తమ ఈ భవనాన్ని కేటాయించారు. మానసిక వికలాంగుల కేంద్రంలోకి మనం వెళ్దాం. అభయజ్యోతి మానసిక వికలాంగుల కేంద్రంలో ఉన్నాం. అందులో మానసిక వికలాంగులైన పిల్లలకు నేరుగా అల్పాహారం మాత్రం తినగలిగే పరిస్థితి ఉంటుంది. భోజనం చేయాలంటే వాళ్ళకు కలిపి పెట్టాల్సిన పిల్లలకు తినిపించేంత ఇబ్బంది కూడా ఉంటుంది. అయినా ఇక్కడి వికలాంగుల కేంద్రం వారు చేస్తున్న పనుల గురించి ఇప్పుడు మనకు అంటే ప్రధానంగా భోజనం గురించి వికలాంగుల కేంద్ర నిర్వహణదారు జోజి గారు వివరిస్తారు. నమస్కారం. అభయజ్యోతి మనోవికాస కేంద్రంలో వివిధ దశలలో ఉన్న విద్యార్థులలో మొదటి దశ ప్రీ ప్రైమరీ విద్యార్థులు. వారికి మొట్టమొదటిగా మనం నేర్పించాల్సింది భోజనము తనంతట తానే తినే కార్యక్రమం. అందులో భాగంగా నేడు మనము అల్పాహారాన్ని వాళ్ళు సులభంగా తినే విధంగా అలాంటి భోజనం తయారు చేశాము. రాబోయే రోజులలో కూడా ఇలాంటి కండిషన్స్ని మనము కొనసాగిస్తాము. వారికి మధ్యాహ్న భోజనం అయితే కంప్లీట్గా కూర, పప్పు, సాంబారు ఏవైతే ఉన్నాయో అన్నీ మిక్స్ చేసి మామూలు వెడల్పు లాంటి ప్లేట్ కాకుండా గుంతల గిన్నెలు, పాతకాలంలో అలాంటి బొడ్డు గిన్నెలు అనేవాళ్ళు, అందులో తిన్నట్లయితే వాళ్ళ చేతితో తీసుకున్నా కూడా అది కింద పడకుండా నేరుగా మూతి దగ్గరకు వచ్చి మళ్ళీ పల్లెలోనే పడైపోతుంది ఒకవేళ నోట్లోకి పోకుంటే. అలాంటి వ్యవస్థను మనము కొనసాగిస్తున్నాము. వారు 100% తినలేకపోయినా కొంతవరకైనా తమ కడుపు నింపుకునే స్థాయిని మనము వాళ్ళు 5 నెలలు 6 నెలల్లో ఆ క్రియను వాళ్ళు సొంతంగా చేసుకునే విధంగా మనము శిక్షణ ఇస్తూ ఉంటాము. అంటే పిల్లలకు తల్లే తినిపించడం కాకుండా వాళ్ళు తినగలిగే పరిస్థితిని కల్పించడం, తల్లికి ఆ పని నుండి దూరం చేసి తనంతట తానుగా మొదటి స్థాయి నుంచి ఎదగాలనే ఒక ఆలోచన ఇది. కడప జిల్లా అంటేనే రెడ్ల ప్రాబల్యం, ఫ్యాక్షనిస్ట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి జోజి గారు అక్కడ జన్మించారు, అక్కడే ఎదిగారు. ఒక దశలో ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వచ్చారు. వారు తమ పూర్తి పేరుతో పాటు అక్కడి వివరాలు బ్రీఫ్గా వెల్లడించండి. నమస్కారం సార్. నా పేరు దాసరిపల్ల జోజి, కడప జిల్లా వాసిని, పోర్మామిల్ల మండలం, అక్కలరెడ్డిపల్లి గ్రామం. పుట్టింది అక్కడే కానీ విద్యాభ్యాసము పెరిగింది మాత్రం కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లా, హైదరాబాదు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో నా విద్యాభ్యాసంతో పాటు నేను పెరిగి పెద్దయ్యాను. ఉద్యోగం కొరకు నేను మన వాయుసేనలో 1982లో చేరాను. అంతకుముందు తల్లిదండ్రులు ఇద్దరు నిరక్షరాస్యులు. వారు పుట్టిన చిన్న వయసులోనే ఇద్దరు వారి తల్లిదండ్రులను కోల్పోయి ఒక వ్యవసాయ నిర్బంధ కూలీలుగా వారి వివాహము వచ్చే వరకు వారు జీవనం సాగించి, అదృష్టము దేవుడు ఆశీర్వదించడం బట్టి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో కర్నూలు జిల్లా నల్లమడ అడవులలో వారి ఉద్యోగము ప్రారంభమైన తర్వాత మేము సంతానంగా పుట్టాము. నేను రెండవ సంతానం. మొత్తం 4 సంతానంలో 5 మందిలో 4 మా తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా కూడా వారు చదివించి పెద్దవారిని చేశారు. అందులో ఇప్పుడు చిన్న చెల్లెలు గెజిటెడ్ హెడ్ మాస్టర్, తమ్ముడు గెజిటెడ్ హెడ్ మాస్టర్, పెద్ద చెల్లెలు గవర్నమెంట్ నర్స్. నేను భారతీయ వాయుసేనలో 20 సంవత్సరాలు సర్వీస్ చేశాను. దురదృష్టవశాత్తు అక్క ఈనాడు మాతో లేదు, తను చదువుకోలేదు. తల్లిదండ్రులు ఎంతో కృషి చేసి అందరి మన్ననలను కొని వారు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళ పేర్లు వెళ్ళండి. నేడు కీర్తిశేషులు దాసరిపల్లె గాబ్రియల్, దాసరిపల్లె సుశీలమ్మ గారు. అంటే మీరు ఏం చదివిన తర్వాత వాయుసేన ఉద్యోగంలోకి వచ్చారు? చదువు పరంగా నేను మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొదటి నా దశ కర్నూలు జిల్లా సిరివెల్ల గ్రామం, తర్వాత కడప జిల్లాలో కొన్ని సంవత్సరాలు, హైదరాబాదులో కొన్ని సంవత్సరాలు, అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో నాన్నగారి ఉద్యోగరీత్యా వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ గ్రామంలో విద్య తీసుకుంటూ 10th నెల్లూరులో అయిపోయిన తర్వాత మళ్ళీ ఐటీఐ చేశాను నేను, డాన్ బోస్కో ఐటీఐలో కడపలో. తదనంతరం మాతో ప్రారంభమైన సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ కడపలో చదువుతున్న సమయంలో 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఎయిర్ ఫోర్స్ గురించి నోటీసు రావడము,
ఆ నోటీసును పెద్దల సహకారంతో గైడెన్స్ తోటి ఆ అప్లికేషన్స్ ఫిలప్ చేసి 2వ సంవత్సరం పూర్తి కాకముందే ఈ ఎంపిక అన్నది ప్రక్రియ పూర్తి చేసుకొని ధీమాగా ఉన్న రోజులు అవి. సంతోషంగా ఉన్నాను. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 2 నెలలకు ఆగస్టులో నాకు కాల్ లెటర్ వచ్చింది. అంటే మీరు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాతనే వివాహం అయిందా లేకపోతే ముందు అయిందా? ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత 6 సంవత్సరాలకు నాకు వివాహం అయింది సార్. నేను 19వ సంవత్సరంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరినాను. ముందుగా చేసుకుంటే ఎయిర్ ఫోర్సు మిలిటరీలలో కొన్ని అలవెన్సెస్ ఇవ్వరు. అందువల్ల 25 సంవత్సరాలు వచ్చే వరకు ఆగి. అంటే మీరు ఉద్యోగం ఎక్కడెక్కడ చేశారు, ఏ ప్రాంతాల్లో చేశారు? ఉద్యోగ రీత్యా మాకు మొట్టమొదటి బేసిక్ ట్రైనింగ్ కర్ణాటక బెల్గాం డిస్టిక్లో జరిగింది. తదనంతరం వాళ్ళు ఒక ట్రేడ్ అన్నది వాళ్ళు నిర్ణయించడం జరిగింది ప్రతిభను బట్టి. అందులో నాకు ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో వచ్చింది. బెంగళూరు జలహాలీలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 83 చివరి అయిపోయిన తర్వాత 84లో మొట్టమొదటి పోస్టింగ్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ పట్టణంలో. తదనంతరం అక్కడ 3 సంవత్సరాలు చేసిన తర్వాత గుజరాత్లో జామ్నగర్లో 4 సంవత్సరాలు, అక్కడి నుండి ఢిల్లీకి వచ్చి అక్కడ 6 సంవత్సరాలు, అక్కడి నుండి రాజస్థాన్లోని బాడ్మేర్ జిల్లా అంటారు, అక్కడ 97 నుంచి 99 వరకు ఉన్నాను. ఆ 99లో ఉన్న కాలంలో మరపురాని జీవితంలో మరవలేని సందర్భాలు ఏంటంటే 1999లో వచ్చిన కార్గిల్ యుద్ధం. కార్గిల్ యుద్ధంలో నేను ప్రత్యక్షంగా అక్కడ ఉండి మా ఆఫీసు తరపున ఆపరేషన్స్కి సెకండ్ బాస్గా నేను వ్యవహరించి బయట రాష్ట్రాల నుంచి వాయుసేన, ఆర్మీ, నేవీ వాళ్ళందరినీ నేను కంట్రోల్ చేసుకునే స్థాయికి కార్గిల్ యుద్ధంలో చేసి, నాకు ఈ కార్గిల్ యుద్ధం స్టార్ట్ కాకముందే కోయంబత్తూరుకి ట్రాన్స్ఫర్ అయినా కూడా మా యొక్క పనితీరును నిడంబడిగా క్రమశిక్షణను బట్టి వారు పూర్తి అయిపోయిన తర్వాత కూడా కార్గిల్ యుద్ధం అయిపోయేంత వరకు అక్కడే ఉన్న తర్వాత కూడా ఇంకా 2-3 నెలల తర్వాత కూడా మమ్మల్ని వదలకుండా అన్ని స్థిరస్థాయిలోకి వచ్చిన తర్వాత వారు నన్ను కోయంబత్తూరుకి ట్రాన్స్ఫర్ మీద పంపించడం జరిగింది. అది నా చివరి డ్యూటీ స్టేషన్. తర్వాత హైదరాబాద్కి వచ్చేసారా? ఉద్యోగరీత్యా వచ్చారా? హైదరాబాద్కి ఎట్లా వచ్చారు? లేదు సార్, ప్రతి సైనికుడు అది ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్, నేవీ ఎవరైనా కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత తప్పకుండా మొట్టమొదటి ఛాయిస్గా సెక్యూరిటీ వైపు వెళ్తారు. సెక్యూరిటీ గార్డ్గానో లేకుంటే వారి స్థాయిని బట్టి ఆఫీసర్గానో వెళ్తూ ఉంటారు. సో అలాగే నేను కూడా సెక్యూరిటీ ఆఫీసర్గా కోయంబత్తూరులోనే కొద్ది రోజులు చేశాను. కానీ ఎందుకో ఇష్టం అనిపించలేదు. తర్వాత మార్కెటింగ్ ఇండస్ట్రీస్లో మార్కెటింగ్ మేనేజర్గా చేసినాను. తర్వాత మళ్ళీ ఎందుకో బోధన అనే ఒక అంశాన్ని తలుచుకుంటూ ఎవరికైనా టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకున్న సమయంలో. మీరు చదువుకుంది ఇంటర్మీడియటే కదా? అప్పుడు చదువుకున్నది ఇంటర్మీడియటే సార్. కానీ సర్వీస్లో ఉండగానే మమ్మల్ని కొంతమంది పెద్దవాళ్ళు బెదిరించేవాళ్ళు. ఇంటర్లో ఈడియట్గానే ఉంటే నిన్ను జైల్లో వేస్తే కింద స్థాయిలో ఉంచుతారు, కొద్దిగా గ్రాడ్యుయేషన్లోకి వస్తే నీకు ఒక మంచము లేకుంటే బెడ్షీట్ ఇచ్చి అలా కొన్ని వాళ్ళు చెప్పే సీక్వెన్సెస్ లాజిక్స్ని బట్టి అప్పుడు ఉన్న వన్ సిట్టింగ్లో నేను ఒకేసారి 13 పేపర్లు రాసి ఎంత మార్క్స్ కావాలో అంతవరకు నేను పాస్ అయ్యాను సార్. దాంట్లో ఏం చేశారు? పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ. తర్వాత మీరు హైదరాబాద్కు వచ్చిన తర్వాత అప్పటికే వివాహం అయి ఉంటుంది, 20 ఏళ్ళ జీవితకాలం కాబట్టి. వచ్చిన తర్వాత హైదరాబాద్లో కానీ సిద్దిపేట ప్రాంతంలో కానీ స్థిరపడాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఏ మలుపులు కారణమయ్యాయి? నేను కోయంబత్తూరులో 2002 ఆగస్టు 31వ తేదీన 20 సంవత్సరాల సేవల తర్వాత తిరిగి ఇంటికి చేరుకోవాలనే నిర్ణయంతో ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఆ రిటైర్మెంట్ తర్వాత ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు. అంటే ఎవరైనా సొంత ప్రాంతానికి వెళ్ళాలనుకుంటారు, మీరేమో హైదరాబాద్ ఎంచుకున్నారు. ఉద్యోగము చేసుకుంటూ అక్కడ ఉండాలనుకున్నాం కోయంబత్తూరులో. కానీ మళ్ళీ ఒక దశలో తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కడప జిల్లాకు తిరిగి రావడం జరిగింది 2006లో ఒక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా. సో అక్కడ కొన్ని అంటే మనసుకు నొచ్చుకునే బాధ కలిగించే కొన్ని సందర్భాలు, సన్నివేశాలు, ఇన్సిడెన్సెస్ జరగడం వల్ల ఇక్కడికంటే ఇంకెక్కడైనా నా మనసుకు నచ్చే స్థలంలోకి వెళ్తే బాగుంటుంది అన్న క్రమంలో మా మామగారి మిత్రులు. అంటే మీ మామగారు ఎక్కడ పనిచేసేవారు? మా మామగారి పేరు సగిలి ఫ్రాన్సిస్ గారు.
వారు మా గ్రామానికి దగ్గరలోనే ఉన్నారు. స్వయంగా మాకు బంధువు కూడా, దగ్గరి బంధువు కూడా. వారు ముందుగానే వారి వివాహానికి ముందుగానే హైదరాబాద్ చేరి ఉన్నారు. కానీ హైదరాబాద్ రావడానికి కారణం ఆయన విజయవాడ లోయలా కాలేజీలో చదువుకుంటున్న దశలో వినికిడి కోల్పోయాడు ఆయన. సో ఆ వినికిడి కోల్పోయిన తర్వాత సమాజం ఆయనను రిసీవ్ చేసుకున్న తీరుకు బాధ కలిగి ఆయన ఆ గ్రామంలో ఉండకుండా హైదరాబాద్ వచ్చారు. సో అక్కడ ఇక్కడ తిరిగి అదో ఇదో చేసుకుంటూ ఈసీఐఎల్లో, అంటే అప్పటికి వినికిడి యంత్రాలు ఇట్లాంటివి రాలేదా? అప్పటికి ఇంకా అంత స్థాయి లేదు. వచ్చినా కూడా దానికి అఫోర్డ్ చేయగలిగే సామర్థ్యం, ఆర్థిక స్తోమత వీరికి లేదు. సో అది కంటిన్యూ చేస్తూ వారు అక్కడే ఉన్నారు స్థిరంగా. ఇప్పటికీ వారు ఆ సేవలను కొనసాగిస్తూ వచ్చారు. వారు సేవారంగంలోకి రావడానికి కారణం ఏంటి? వారికి ఎవరో వారికి తెలియని విషయాలు కొన్ని చెప్పారు. దివ్యాంగులకు కొన్ని సదుపాయాలు, పథకాలు ఉన్నాయి, వీటిని ఉపయోగించుకొని మీరు మీ సామర్థ్యాన్ని బట్టి, మీ చదువును బట్టి ఎక్కడో ఒక చోట కనీసం క్లీనర్గానైనా మీరు చేరవచ్చు అనే ఒక సదుపాయాలు మన ప్రభుత్వం కల్పించింది. అందులో భాగంగా ఈయన కొంత చదువుకున్నాడు కాబట్టి ఆయన ఈసీఐఎల్లో ఎంప్లాయ్మెంట్ అన్నది పొందగలిగాడు. తర్వాత ఎక్కడికి వచ్చారు? మరపడగకు రావడానికి కారణం ఏంటి? నేను మరపడగకు రావడానికి కారణము ఏంటంటే మా మామగారితో మాకు మరపడగ వాసి బొంతల కృష్ణారెడ్డి గారి పరిచయం అయింది. వారు మా మామగారు కలిసి గతంలో 2003 ఒక ఆశ్రమం ఏర్పాటు చేశారు. ముందుగానే వారు సేవ చేయడం మొదలుపెట్టారు. ఆ సేవకు గాను నాడు మన రాష్ట్రపతి గారైన అబ్దుల్ కలాం గారిచే పురస్కారం, జాతీయ పురస్కారం వారు పొందడం జరిగింది. పురస్కార గ్రహీతలు వారిద్దరు కలిపి సగిలి ఫ్రాన్సిస్ గారు, బొంతల కృష్ణారెడ్డి గారు. సో అది దాని తర్వాత వారిద్దరు విడిపోయిన తర్వాత వారు కృష్ణారెడ్డి గారు ఏదైతే అనుకున్నారో వాళ్ళ ఉద్దేశం, సంకల్పాన్ని కొనసాగించేదానికి ఎవరు దొరకని సమయంలో సడన్గా మేము వారికి పరిచయం కావడం ఒక అదృష్టంగా భావించి వారు అదే విషయాన్ని మాకు తెలియజేసి, మీకు ఇలాంటి అవకాశం ఉంది, మీరు నాకు, అంటే ఆ ఆశ్రమ నిర్వహణకు మీరు మరపడగకు వచ్చారు. మరపడగకు అంటే కుటుంబంతో సహా వచ్చారా లేకపోతే ఎట్లా వచ్చారు? కుటుంబంతో సహా సార్. ఎన్నేళ్ళు నడిపించారు అది ఆశ్రమం? 2008 నుంచి మాతో ప్రారంభమైంది. అది నవంబర్ 5వ తేదీ మరపడగల ఆశ్రమం. ఆ ఆశ్రమంకి మేము పూర్తి సహకారాలు, మా శాయశక్తుల, మా దగ్గర ఉన్న కంప్యూటర్సు, మా శ్రీమతి దగ్గర ఉన్న కుట్టు మిషన్లు, బ్యూటీ పార్లర్లు సంబంధించిన ఎక్విప్మెంట్ అందరితోటి కలిపి మన గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు సరి అయిన దశ చూపించగలిగే శక్తి వచ్చింది మాకు. అంటే అది ఎన్ని సంవత్సరాలు నడిచింది? మూతపడడానికి కారణాలు ఏంటి? అది మూతపడింది అనడం కంటే వాళ్ళుగా ఎవరైతే తదనంతరం వంశోద్ధారకులు అంటాము, వారు సహకరించినందువల్ల అది మూతపడిందని నేడు చెప్పుకోవచ్చు. కానీ వారు ఉండగా వారు గ్రామీణ అక్కడ ఉన్న పెద్దలు డాక్టర్ అరుణాథ్ శర్మ గారు, ఇంకా సమాజ సేవకులు అందరూ కలిసి వారు అనుకున్న ఆశయాలను మేము పూర్తి చేసినాం. మర్పడగ దేవాలయానికి సంబంధించిన చెప్పారు అరుణాథ్ శర్మ గారు. సో వారి సలహాలు, సూచనల ప్రకారము సిద్దిపేటకు వచ్చారా? ఇక్కడికి రావడం జరిగింది. సిద్దిపేటకు వచ్చి ఏం చేద్దాం అనుకున్నారు? ఈ మరపడగలో ఉన్నప్పుడు అక్కడ వారు పెట్టిన పేరు బొంతల మల్లారెడ్డి వృద్ధాశ్రమము అని పేరు పెట్టారు. కానీ వారి సొసైటీ పేరు దివ్యాంగుల సంక్షేమం గురించి ఉండింది. కానీ నాకు దివ్యాంగుల గురించి ఏబిసిడీలు తెలియవు. సో ఆ క్రమంలో నేను మామూలు సాధారణ బీఈడి అన్నది, నేను బిఎడ్ అది చదువుకున్నాను. అక్కడ ఖాళీగా ఉండి ఏం చేయాలి అన్న దశలో జనరల్ బిఎడ్ చేశాను నేను. సో దాని తర్వాత కూడా ఇమ్మీడియట్గా స్పెషల్ ఇక్కడ దివ్యాంగులకు చెప్పాలంటే స్పెషల్ బిఎడ్ చేసిన వాళ్ళై ఉండాలి అని తెలుసుకొని అదే ఫాలోయింగ్ సంవత్సరంలో 2010-11లో స్పెషల్ బిఎడ్ని కూడా. అంటే ఎక్కడ కోర్సు చేశారు? అది బోయినపల్లిలో జాతీయ సంస్థలో చేశాను. అది నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్. ఇప్పుడు సాధారణ విద్యార్థులు ఎలా అయితే ఎంట్రన్స్ రాసి పరీక్షలు వేసి కౌన్సిలింగ్ వెళ్తారో, నేను నా 47వ సంవత్సరంలో సాధారణ ఒక జనరల్ 20-21 సంవత్సరాల విద్యార్థులు ఎలా ఎంట్రన్స్ కౌన్సిలింగ్ వెళ్తారో అలా వెళ్ళి సఫలీకృతుడినై ఆ కోర్సును కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని దాదాపు ఫస్ట్ క్లాస్లో వచ్చేంత స్థాయికి నాకు సహకారం దొరికిందంటే అది పూర్వజన్మసుకృతం. అక్కడ నుంచి మీరు సిద్దిపేటకు వచ్చారు. సిద్దిపేటలో ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, అప్పుడే ఏమైనా ఆలోచన ఉందా, ప్లానింగ్ ఉందా, ఏం సంగతి?
అక్కడ ఉన్నప్పుడు ప్లానింగ్ అన్నది పూర్తిగా లేదు సార్. కానీ అక్కడ ఉన్నప్పుడు నాటి ప్రభుత్వం ద్వారా ఉన్న పథకము సర్వశిక్ష అభియాన్లో రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ఇలాంటి మానసిక దివ్యాంగులు లేదా వినికిడి లేని వారికి, తర్వాత అందులకు ఉన్న వ్యవస్థలకు కూడా ప్రభుత్వం నుంచే పూర్తి ఆర్థిక అన్ని విధమైన సహకారాలు ఉన్నవి. సో అలాంటి వసతులు మరపడగలో కూడా మనము నాడు కలెక్టర్ సురేష్ బాబు గారి ద్వారా మనం అన్నీ తెచ్చుకోగలిగాం. సో అది తెచ్చుకున్న తర్వాత కొద్ది కాలం తర్వాత ఎవరైతే వ్యవస్థాపకులు కృష్ణారెడ్డి గారు గతించడం వలన కుటుంబము పరిస్థితులు తారుమారు కావడము, ఇంకా ఆర్థిక ఇబ్బందులకు గురి అయ్యి సహకారం లభించినందువల్ల డాక్టర్ చెప్పెల అరుణాథ్ శర్మ గారి సలహాలు, ఇంకా అంటే సిద్దిపేటకు వచ్చి ఏం చేద్దాం అనుకున్నారు? ప్లానింగ్ ఏంటి అసలు? అంటే మామూలుగా ముందు ధైర్యంగా వచ్చేసారా, ఏదైనా ప్లాన్తో వచ్చారా? ఈ కేంద్రం ఏర్పాటు చేద్దామని ఆలోచన అక్కడే వారు నాకు ఇచ్చిన ఇల్లెందుల అంజయ్య గారు, దొంతుల గురవయ్య గారు వీళ్ళందరూ ఇచ్చిన సూచనలు ఏంటంటే, నువ్వు ఇక్కడే ఇంత బాగా చేస్తున్నావు, అది వేరే వారి యొక్క బ్యానర్లో నువ్వు చేస్తున్నావు, నీకై నువ్వు ధైర్యంగా చేసుకోవచ్చు, మేము సహకరిస్తాము అని అప్పుడు వారు ఇచ్చిన ధైర్యంతో నేను సిద్దిపేటలో 2013 జూన్ 6వ తేదీ అంటే దాదాపు ఇదే నెలలో నేను ఎన్జిఓస్ లెక్చరర్స్ క్వార్టర్స్ అంటారు మెదక్ రోడ్లో, అక్కడ ఒక ఆ ఇంటిని కూడా అద్దెకు తీసుకొని అందులో అది వాళ్ళు కూల్చే ఆలోచన ఉన్నా కూడా మా కోసం కొద్దిగా ఆపండి అని వారిని ఏదుల్లా రఘుపతి రెడ్డి గారు, వారిని పాపిరెడ్డి సారు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి నామమాత్రం అద్దెతోటి దాన్ని తీసుకొని దాదాపు 7-8 సంవత్సరాలు అక్కడ గడిపాము. ఎంతమంది పిల్లలతో స్టార్ట్ అయింది ఇది? ఆ రోజు మా దగ్గర ఒక అనాథ అమ్మాయి ఉండేది, లత అనే అమ్మాయి. తర్వాత సిద్దిపేట నుంచి మరపడగకు రోజువారీగా వస్తున్న విద్యార్థులు ఆనంద్, ఇంకా 3-4 మాతో పాటు తిరిగి మేము సిద్దిపేటకు వస్తున్నామని తెలిసి సిద్దిపేటలో మళ్ళీ వాళ్ళు జాయిన్ అయినారు. 3-4 మందితోటి ప్రారంభమైంది. కాలక్రమంగా ఒకరి తర్వాత ఒకరు దాతలు వచ్చే విజిటర్స్ వచ్చిన తర్వాత అది ఒకరి తర్వాత ఒకరికి సంఖ్య పెరిగింది. అడ్వర్టైజ్మెంట్ అన్నది లేకుండా వృద్ధి చెందింది. విద్యార్థులు వస్తున్నారు, సేవలు తీసుకుంటున్నారు. అంటే సేవకు అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదని నిరూపించారు. ఇది 100% దానికి అభయజ్యోతి నిదర్శనం అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను సార్. అక్కడి నుంచి ఈ కేంద్రానికి ఎప్పుడు మారారు? ఇక్కడికి లయన్స్ క్లబ్ వారు అభయజ్యోతికి 2014లో పరిచయమై వారి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ నాకు కూడా ఒక లయన్స్ క్లబ్ సభ్యునిగా అవకాశం ఇచ్చి, నువ్వు నీ దశ, నీ రూల్స్, నీ డిసిప్లిన్ అన్నీ లయన్స్ క్లబ్ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఒక సభ్యునిగా ఉండు, ఆ ఫీజు అన్నది దాని గురించి నువ్వు బాధపడకుండా సంకోచించకుండా నువ్వు ముందుకు రావాలి, సేవ చేయి, మేము తోడుగా ఉన్నామన్నారు. అదే మాదిరిగా సిద్దిపేటలో ప్రప్రథమంగా ఇంగు అమర్నాథ్ అధ్యక్షుని కాలంలో 2014లో ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే అభయజ్యోతిలో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. సో ఆ విధంగా కుడి ఎడమ అన్నట్టు కుడి కన్ను ఎడమ కన్ను, కుడి భుజం ఎడమ భుజం అనే వారిద్దరే నన్ను ముందుకు నడిపినారు. సో వాళ్ళలో నుంచి వ్యక్తిగతంగా కొందరు ఆ తర్వాత పరిచయాలై వాసవి క్లబ్ కానీ ఇంకా ఇతర వ్యక్తిగత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు అందరూ ఒకరి తర్వాత ఒకరు రావడము, నేడు ఈ స్థాయిలో ఇంత పెద్ద బిల్డింగ్లోకి రాగలిగామంటే వారందరి సహకారాలు ఉన్నాయి. మన కరోనాకు ముందుగా పిల్లల సంఖ్య 30కి దాటింది. అప్పుడు కొమరవెల్లి శేఖర్ గారిని, తడగమల్ల ఈశ్వరయ్య గారిని, గంప రమేష్ గారిని ఇలా పెద్దవాళ్ళందరినీ సలహాలు తీసుకొని, సార్ ఇక్కడ సరిపోవట్లేదు, వర్షం వచ్చినా ఎండకైనా గాలికి దుమారానికి పిల్లలు నేలపైన కూర్చొని భోంచేస్తున్నారు, ఇట్లన్నిటిని చూస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కొంతమంది ఆర్థికంగా ఉన్నవాళ్ళు మీరు కింద కూర్చొని తింటున్నారా, మీరు కింద కూర్చొని పాఠాలు చెప్తారా అని అడిగిన వెనక్కిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటివి కొన్ని జరుగుతున్నాయి, మీరేమైనా దానికి దారి చూపించగలరా అంటే అప్పటికే ఇక్కడ మన దీంట్లో కాళేశ్వరం ఎత్తిపోతల కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారి ఆఫీసు ఉన్నది. దానికి 4-5 నెలల ముందుగానే 2017లోనే వారు ఖాళీ చేసి వెళ్ళడం, 16లో చేసి వెళ్ళడంతో వారు అన్నారు, నువ్వు అక్కడ శుభ్రం చేసుకొని నీ సేవలు కొనసాగించు, మాకేమీ దానికి తగిన అద్దెలు లేవు, కాకపోతే దాన్ని
శుభ్రంగా పెట్టుకొని 10 మందికి సేవ అంటే ఇలా ఉండాలనేది మాత్రం జాగ్రత్త పడు అన్నారు. సో ఈరోజు కనిపించే ఈ చెట్లు ఆనాడు మన విద్యార్థులు పెట్టిన చెట్ల కింద మనం నిలబడి ఉన్నారు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఇప్పుడు అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం 56-58కి దాటింది. కానీ రోజువారీగా వచ్చేది 45-47 మంది విద్యార్థులు వస్తున్నారు. అందులో సిద్దిపేట వారు దాదాపు 50% అని చెప్పవచ్చు. మిగతా వారు ఎక్కడి నుంచి? మిగతా 50% ఇప్పుడు నంగనూరు మండలం నుంచి దాదాపు 7-8 మంది ఒక మండలాన్ని తీసుకుంటే అదే ఎక్కువ సంఖ్య ఉంది. ఇటువైపు జక్కాపురం నుంచి, గోకులాపురం నుంచి విద్యార్థి, బచ్చాయిపల్లి, పుల్లూరు, రావురుకుల, ఇరుకోడు, ఇంకా ఇటు సైడ్ ఎస్జాన్పల్లి, ఇక్కడి నుంచి అందరూ వాళ్ళంతటా వారే వస్తున్నారు. వారంతటా వారే తిరిగి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వెళ్తున్నారు. అంటే ఇంత కేంద్రాలు నిర్వహించడం అనేది ఆర్థిక భారం. దీనికి ఏ రకమైన సహాయం ఎక్కడెక్కడి నుంచి అందుతుంది మీకు? అయితే ఆర్థిక సహాయము అనే దానికంటే సేవలు ఎంత సమాజంలోకి వెళ్తున్నాయి అనేది నేను భావిస్తున్నాను. అంటే సేవల వల్లనే ఆర్థిక సహాయం వస్తుంది. గుర్తించిన వారే ఇస్తారు, సేవా దృక్పథం ఉన్నవారే ఇస్తారు, మిగతా వాళ్ళు ఎవరు. సో ఆ విధంగానే బలపడింది, ధైర్యంగా చేస్తున్నాము అనేది. సో అది ఎలా వచ్చిందంటే మొదట్లో 2013లో నేను ప్రారంభించాను. ఆ రోజు నా పెన్షన్ 10,000-11,000 ఏమో ఉండేది. సో అప్పుడు 2 టీచర్లు ఉండేవాళ్ళు. సో ఆ 2 టీచర్లకు ఒకవేళ నేను సర్దుకొని వాళ్ళకి ఇవ్వగలిగితే ఇమ్మీడియట్గా నా పెన్షన్ నుంచి నేను ఇవ్వగలిగేది. 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఇవ్వగలుగుతాను. కానీ కంటిన్యూస్గా ఇవ్వడం నా కుటుంబానికి కూడా భారం అవుతుంది. సో ఆ దశలో నా చిన్ననాటి మిత్రుడు, నాతో పాటు ఇంటర్మీడియట్ చేసిన సర్వేశ్వర్ రెడ్డి గారి యొక్క సలహా, సహాయం అది జీవితంలో ఇంకెప్పుడు నిద్రపోతూ కూడా నామస్మరణ చేసి పడుకునే రోజులు ఈ రోజుకు ఉన్నాయి. సో దాని తర్వాత మిలిటరీలో నాతో పాటు పనిచేసిన కొంతమంది సలహాలు, దాంతోపాటు ఆర్థిక సహాయం చేశారు. అలాగే నాకు వాసవి క్లబ్, లయన్స్ క్లబ్ వారు కూడా ఆర్థిక సహాయం అనేది లేకుండా వస్తురూపంగా నాకు పాఠ్యాంశాలకు సంబంధించినవి, మౌలికంగా కావాల్సిన వస్తువులు ఇస్తూ వారు ఆదుకున్నారు. అలాగే కానీ ఇక్కడ ప్రభుత్వ పరంగా ఏదైనా సహకారం అందిందా, లేకపోతే రాజకీయ పరంగా ఏదైనా సహకారం అందిందా? రాజకీయ నాయకులు చాలా చెప్తుంటారు కదా, సేవ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని, ప్రజాసేవలో మేము ఉన్నామని. అట్లాంటి సహకారం మీకు ఏదైనా అందిందా? అలాంటి దాంట్లో నేను నమ్ముతాను సార్, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సహాయం చేస్తారనేది ఉంది. నేనే దానికి అంటే అభయజ్యోతి ప్రత్యక్ష సాక్షి. సో 2015-14లలో మన మాజీ మంత్రివర్యులు గవర్నర్ శ్రీ మాజీ మంత్రి, అప్పుడు మంత్రి, నాటి మంత్రి నేటి మాజీ మంత్రివర్యులు గవర్నర్ శ్రీ హరీశ్రావు గారి యొక్క పరిచయము, వారి సందర్శన నాకు ఆ అంశాల నుంచి బయటకు తీసుకొని వచ్చింది. సో అది వారు ఆనాడు కలెక్టర్ గారికి సిఫారసు చేసి వీళ్ళు నిజంగానే సేవ చేస్తున్నారు, వీళ్లకు మీకు తోచిన విధంగా మీ రూల్స్ ప్రకారంగా వారికి సాయం చేయండి అని వారు చెప్పడము, వారి లెటర్ ఇవ్వడం ద్వారా వారు ఆనాడు 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పటి నాటి కలెక్టర్ రోనాల్డ్ రోస్ గారు నేడు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. సో అది ఒక తొలిమెట్టు. దానితో పాటు మంత్రివర్యులు ఆగకుండా వారి మిత్రులు కాసం శ్రవణ్ గారు వారి వ్యక్తిగత మిత్రుల సహకారం కూడా మీకు అందింపజేసి వారు అప్పట్లో అమెరికాలో ఉండేవారు. వారి చెల్లెలు, వారి బావగారు, వారి సతీమణి వారి యొక్క సంపాదనలో కొంత భాగాన్ని మనకు నేరుగా సంవత్సరాల వారీగా మన అంశాలు, మనం చేస్తున్న సేవలు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి మనకు దాదాపు 3.5 సంవత్సరాలు మనల్ని వారు కాపాడారు. సో దాన్ని మనము ఇంకా కొంచెం పెంచుకొని 4.5 సంవత్సరాల వరకు మనము ఇక్కడ లోకల్గా కొంచెం మొబిలైజ్ చేసుకుంటూ ముందుకు వచ్చాము. రాష్ట్ర స్థాయి స్వచ్ఛంద సంస్థలు ఏమైనా సహకారం అందించాయా? స్వచ్ఛంద సంస్థల నుండి ఆర్థికంగా కూడా ఏమి రాలేదు సార్. కాకపోతే కార్పొరేట్ కంపెనీలలో సింక్రనీ ఫైనాన్షియల్స్, సింక్రనీ సర్వీసెస్ అనేది హైదరాబాద్లో ఉన్నది. వారు మన సేవల గురించి తెలుసుకొని, ఎందుకంటే వాళ్ళలో ఒక విభాగం ఉంది, మాజీ సైనికులు ఎవరైనా ఎక్కడైనా సోషల్ సర్వీస్ చేస్తుంటే వాళ్ళను అభివృద్ధి ప్రోత్సహించాలనేది వాళ్ళలో ఒక టీం ఉన్నది. సో అందులో ఆశీస్ ఝా అనేవారు, వారు మన స్టేషన్ని, మన యూనిట్ని 2017లోనే సందర్శించారు.
సో దానికి మూల కారణం ఏంటంటే మా రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనేష్ నోరీ గారు వారు రావడము, వారు ప్రసార మాధ్యమాల్లో మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం, దాని తర్వాత C9 అనే ఒక ఛానల్ అప్పట్లో హైదరాబాద్ నుండి వచ్చి వాళ్ళు పూర్తిగా కవరేజ్ లాగా తీసి మీడియాకు పంపించినందువల్ల సింక్రనీ వారు వచ్చి వారు తగిన సహాయం చేస్తున్నారు. ఈరోజు కూడా వారు ప్రతి సంవత్సరం ముందుగానే 4-5 నెలల ముందుగానే మీకు ఏం కావాలి అని వాళ్ళు మనల్ని అడగడము, ఆ వస్తువులను వాళ్ళు సమకూర్చుకొని దానికి తోడుగా మళ్ళీ మనము భోజన సదుపాయాలు కూడా ఇస్తున్నాం కాబట్టి వారు వచ్చే సమయంలో మళ్ళీ భోజనానికి సంబంధించిన నిత్యావసర సరుకులు కూడా వాళ్ళు తీసుకొని వచ్చి ప్రత్యక్షంగా ఒక పూట ఇక్కడ ఉండి వెళ్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల సహకారం రకరకాలుగా అందుతుంది. అది పూర్తి స్థాయిలో ఇంకా కొనసాగాలంటే ఇంకేమేమి అవసరం ఉన్నాయి? స్వచ్ఛంద సంస్థలు లేదా వ్యక్తిగతంగా మనము ఆర్థిక సహాయాన్ని తీసుకోవాలంటే అభయజ్యోతి వ్యవస్థలో దానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్స్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. మేము అందరము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒకటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ముఖ్యమైన అంశము. అందులో గత సంవత్సరం నా మిత్రుడు సర్వేశ్వర రెడ్డి గారి పరిచయంతో బాలనగర్లోని MTAR అనే ఒక పెద్ద వ్యవస్థ ద్వారా ఒక సంవత్సరానికి కావాల్సిన మనతో సేవ అందిస్తున్న ఉపాధ్యాయులకు సంవత్సరానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ఒకేసారి వారు ఇవ్వడం జరిగింది, 9.5 లక్షలు. దానిని ఇంకా రాబోయే కాలంలో కూడా కొనసాగించవాలనని వారికి తిరిగి ఈ సంవత్సరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అది ఇంకా కార్యరూపంలోకి రాలేదు, కానీ తప్పకుండా వారితో పాటు ఇంకా మిత్రులు కూడా వస్తారనే నమ్మకము ఉంది మనకు. ఇప్పుడు ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది పిల్లలకు ఒక టీచర్ అవసరం ఉంటుంది ఇక్కడ? ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం ప్రారంభించినప్పుడు మన దగ్గర 8 మంది ఉపాధ్యాయులు, 56 మంది పిల్లలు విద్యార్థులు స్పెషల్ చిల్డ్రన్ ఉన్నారు. వీరితో పాటు ఇంకా 3 సహాయ సిబ్బంది కూడా ఉన్నారు. వంట చేయడానికి, వంటలు, ఇల్లు వాకిలి క్లీన్లీనెస్ చూసుకోవడానికి, మిగతా కార్యక్రమాలందరికీ 3. ఆ 3లో 2 ఈ ప్రత్యేక విభిన్న ప్రతిభావంతుల తల్లులు. సో వారికి ఒక ప్రోత్సాహము, ఒక చేయూత ఇచ్చే విధంగా మనము తయారు చేసుకున్నాము. అలాగే ఉపాధ్యాయులలో కూడా ఒకరిని, ఒక పిల్లవాడు, తన సొంత పిల్లవాడు ఉన్న తల్లిని కూడా ఈ శిక్షణ, వాళ్ళకైతే బరువు బాధ్యతలు ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటంటే తెలుస్తుందని చేర్చుకున్నారు. అట్లా ఈ పిల్లలకు ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి, ఎట్లాంటి అవసరాలు ఉంటాయి ఏంటి అని తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ అంశంపైనే గత సంవత్సరాలలో మేము ఎప్పుడో అనుకున్నాము. ఈ కుటుంబం నుంచి వచ్చిన వారైతే ఇంకా చదువుకొని వచ్చిన వాళ్ళకంటే వీరు ఎక్కువ సామర్థ్యము లేకుంటే గ్రహణ లేకుంటే అవగాహనతో చెప్తారనే ఒక ఉండింది. కానీ అలాంటి వారు మొన్నటి వరకు ఎవరు రాలేదు. కానీ ఈ మధ్య మన దగ్గరికి వచ్చిన మొదటి విద్యార్థి తల్లిని ఒక ట్రైనర్గా మనం తీసుకున్నాము. మీరు మలుచుకున్నారు. తనకు తెలుసు బాధ్యతలు అవన్నీ. సో తనని మనము వారికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు నంగనూరు మండలం నర్మెట గ్రామం నుంచి 2 తల్లులు మన సహాయ సిబ్బందిగా మనము వారిని తీసుకోవడం జరిగింది. సో వీరికి స్పెషల్ స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఒక విద్యార్థికి, ఒక ఉపాధ్యాయురాలికి 5 నుంచి లేదా 7 వరకు, 5 లేకుంటే 7 మంది వరకే ఒక ఉపాధ్యాయురాలికి విద్యార్థులు ఉండాలి. ఆ 7 అన్నది ఏంటంటే తీవ్రత తక్కువ ఉంటే 7 మంది, తీవ్రత ఎక్కువ ఉంటే 5 మంది వారితోటే ఉంచాలి. ఆ విధంగా చూసుకుంటే 8 ఇంటూ చూసుకుంటే 56 ఆ సంఖ్యలో, ఆ రేషియోలో. అందులో నేను కూడా ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ కాబట్టి నన్ను కలుపుకుంటే మేము ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం మేము పాటిస్తున్నాం అనేది ఉంది. ఇది మానసిక వికలాంగుల కేంద్రానికి సంబంధించిన అంశం. మీ భార్య సార్ ఏ రకమైన సహకారం అందిస్తుంది? ఈయనేంది ఏదో సేవా దృక్పథం అనుకుంటే వెళ్ళిపోతున్నాడు, ఇంటి గురించి పట్టించుకోవట్లేడు, ఏం చేస్తలేడు, పిల్లల సంసారం రకరకాలుగా ఉంటాయి కదా వాళ్ళకు. వాళ్ళు ధైర్యపరిచారా, ప్రోత్సహించారా, లేకపోతే అధైర్యపరిచారా, వెనక్కి లాగారా, ఏముంటుంది? అంటే వారు కూడా సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన వారేనా? సో ఈ అంశంలో నా సతీమణి సగిలి నిర్మల రాణి గారు, అలాగే కుమారుడు శ్రీకాంత్, కుమార్తె శ్వేత,
వారి సంపూర్ణ సహకారం నాకు ఉంది కాబట్టి నేను అదృష్టవంతునిగా భావిస్తున్నాను. నన్ను వాళ్ళు ఎప్పుడూ నువ్వు చేస్తున్నది మన కుటుంబానికి మన గురించి మనల్ని మనమే తక్కువ స్థాయికి ఇతరులతో చూపించుకునే స్థాయిలో మీరు వెళ్తున్నారు అని ఎప్పుడు నన్ను, ఎందుకంటే నాకు నా పెన్షన్ని నేను దాదాపుగా కొంతవరకు ఇంటి ఖర్చులు పోగా మిగతాదంతా ఇక్కడ స్కూల్కి ఖర్చులు చేస్తున్న సమయంలో వాళ్ళు ఒకరోజు కూర్చొని చేస్తున్నావు, కొద్దిగా ఆలోచించి చేయిస్తే మంచిది అంటే, లేదు దానికి మార్గాలు ఉన్నాయి, ఇది చేసేది కొద్ది కాలం వరకే, వ్యవస్థ కొంచెం స్థిరస్థాయికి వచ్చే వరకే మనము కొద్దిగా సహకరిస్తే ఉంటుంది, లేకుంటే ఇప్పుడే మనము ఇలా చేస్తున్నామని వెనకబడిపోతే అది వ్యవస్థ అనేది కూలిపోతుంది. సో సాధ్యమైనంత వరకు మనం అందరం కలిసి సంతోషంగా ఇంకా మనకు నచ్చిన వారు మనతో కలిసి వచ్చే వారితోటి మనము ముందుకు వెళ్దాము అన్న వాళ్ళతోటి డిస్కస్ చేసిన తర్వాత అది నిజమే అనిపించింది. ఎందుకంటే దాని తర్వాత ఒక్కొక్కరు దాతలు రావడం, నా పెన్షన్ అన్నది నేను తగ్గించుకుంటూ పోవడం, ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి. ఇలా అద్దె భవనాలు లేదా ఇంకెవరి సహకారంతో భవనాలలో ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతామో లేదో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. సొంత భవన ఏర్పాటు కోసం ఏమైనా ప్రతిపాదనలో లేదా ప్రణాళిక ఏమైనా ఉందా? ఎవరైనా సహకరించారా లేదా ఏమైనా ఉంటే చెప్పండి. తప్పకుండా సార్. ఇది ఈ వ్యవస్థను నడపాలంటే వీరికి ఒక రూములు అనేది కావాలి, క్లాస్ రూములు అనేది ఉండాలి, ప్రత్యేక పద్ధతిలో ఉండాలి, తరగతులు ఉండాలి. దాంట్లో దానికి సంబంధించిన సామాగ్రి, లెర్నింగ్ మెటీరియల్స్ అనేటివి ఉండాలి. అంటే 7 పిల్లలకు ఒక తరగతి అనే పద్ధతిలో ఉండాలి. దానికి మళ్ళీ ఏ అద్దె భవనంలో కూడా అట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఉన్న వాటిని సర్దుకోవడమే జరుగుతుంది. స్పెషల్ ట్రైనింగ్ మెటీరియల్ ఉండాలి, వసతులు ఉండాలి, ఆడియో వీడియో సిస్టమ్స్ అన్నీ ఉండాలి. కానీ ఏమి లేకున్నా కూడా పూర్వకాలంలో వాళ్ళు ఏం లేకున్నా చెట్టు కింద కూర్చొని నేర్పించారు మనకు. అవి జ్ఞాపకం తెచ్చు, గురుకులాలు, బళ్ళు, సత్రాలలో నేను కూడా ఒక సత్రంలో చదువుకొని వచ్చిన విద్యార్థినే ఆనాడు 65, 69, 70లో. కాబట్టి అలాంటి కొన్ని జ్ఞాపకాలు తీసుకొని వీరికి అంత లేకున్నా కూడా మనకు ఉన్న దాంట్లో మనము సర్దుకొని ఎంతవరకు సదుపయోగం చేసుకుంటే కొంతవరకైనా 100% కాదు, 70 కాదు, 50 కాదు, అట్లీస్ట్ ఒక 30-40% అయినా మనము వాళ్ళను ప్రయోజకుల్ని చేయగలుగుతాము అనేది నమ్మి నాతో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు దాని గురించి వివరణ చేసుకుంటూ నిత్యము వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి వాళ్ళతో కూర్చొని మనం ఇలా చేయాలి, ఈ వారం ఇలా చేసాము, ఈ వారం ఇలా చేయాలి అనుకుంటూ దినదినము విద్యార్థులను గమనిస్తూ. ట్రైన్డ్ ఉపాధ్యాయులు ఇట్లాంటి మీరు ఇచ్చే తక్కువ జీతానికి రావడం కొద్దిగా ఇబ్బందికరమే. వాళ్ళు సేవా దృక్పథం ఉంటే తప్ప రారు. మీరు ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నారా, లేకపోతే పూర్తి సహకారం అందడం వల్ల? అయితే ఇప్పుడు మీరు అడిగినది మొదటి ప్రశ్నలో శాశ్వత భవనం గురించి మీరు ఏమైనా శ్రద్ధ లేకుంటే ఆలోచనలు ఉన్నాయంటే, దొంతుల గురువయ్య గారు మమ్మల్ని ప్రారంభం నుంచి 2008 నుంచి మాకు పరిచయం. వారు ఉండగానే మీకు ఇక్కడ స్థలం బాగుంటుందా, ఇక్కడ స్థలం బాగుంటుందా అని 2-3 ప్రాంతాల్లో చూపించారు. అందులో కొన్ని మనకు అనుకూలం కాదు అని నేను వారికి నిర్మమాటంగా, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఆయన రియల్ ఎస్టేట్ చేసిన దగ్గర చూపించారు మీకు. అంటే వారి చేతిలో ఉన్నది. దాని ప్రకారంగానే చింతల చెరువు దగ్గర పత్తి మార్కెట్ ఎదురుగా చివరకు ఖరారైంది. గౌరవనీయులు సోమసుందరయ్య గారు, గౌరవనీయులు బాలరాజేశం గారు, ఇంకా వీరి కుటుంబము, వారు పెద్దలే, ఇంటి కుటుంబ పెద్దలే కాకుండా వాళ్ళ పిల్లలు కూడా మంచి మనసుతో సహకరించి అది నేడు అభయజ్యోతి వ్యవస్థ పేరుతో నమోదు చేయబడి ఉంది. ఎన్ని గుంటల స్థలం? 5 గుంటల స్థలము వారు ఇచ్చారు. ఇంకొక 3-4 గుంటలు మనకు అక్కడే అందుబాటులో ఉంది. దాదాపు ఒక 1000 గజాలు అభయజ్యోతికి అంటే పూర్తి స్థాయిలో కట్టచ్చు, అంత సరిపోయే స్థలం ఉంది. మన జిల్లాలో ఉన్న ఇప్పుడు మన వరకు 50 మంది వస్తున్నారు. ఇంకొక 70-80 మందికి వచ్చినా కూడా సరిపోయేంతగా మనము ప్రణాళిక, బిల్డింగ్ ప్లాను అది చేసుకున్నాము. నాలా కన్వర్షన్ కూడా అయిపోయింది. త్వరలో గౌరవ మాజీ మంత్రివర్యులు, ఆ తర్వాత ఇప్పుడు ఉన్న ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారము, అలాగే మన పురా పెద్దలు అందరూ కలిసి వస్తే తప్పకుండా అది త్వరలోనే దాదాపు సంవత్సరంలోనే పూర్తి అయినా కూడా సంతోషించే వాళ్ళు నేను మొట్టమొదటి వాడిని. అంటే ఇక్కడ ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా మీరు పాఠశాల నిర్వహణలో పిల్లలతో కానీ ఇంకేదైనా కానీ? రకరకాల మానసిక వికలాంగులు అంటే రకరకాల సమస్యలు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు ఏంటి? మానసికంగా పిల్లలు ఎంతో వెనకబడి ఉన్నా కూడా
శారీరకంగా కొంత వారు ఉత్సాహం అయితే చూపిస్తూ ఉంటారు. లేవాలని అనుకుంటాడు, మానసికంగా లేవలేకపోతాడు, లేదా మానసికంగా లేవాలనుకుంటాడు, శారీరకంగా లేవలేకపోతాడు. సో వాళ్ళ పరిస్థితులు మనం గమనించి కనుక వాళ్ళ చుట్టూ ఒక తండ్రిగా తల్లిగా తిరిగితే ఏదో రూపంలో వాడు మనకు కమ్యూనికేషన్ అనేది ఇవ్వగలుగుతాడు. సో అలాంటి వాళ్ళు నాతో ఉన్న ఉపాధ్యాయులు వాళ్ళకి ఇచ్చేది ఇంతే అయినా కానీ వాళ్ళు ఇంత చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వాణిశ్రీ. నాది బీఈడీ కంప్లీట్ అయింది. బీఈడీ కంప్లీట్ అయిన తర్వాత ఇంటి దగ్గరే స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. స్టిచ్చింగ్ తర్వాత నాకు ఇలాంటి స్వచ్ఛంద సంస్థ ఉందని నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. పెళ్ళి కాకముందు నుండి ఇప్పటి వరకు ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఈ స్కూల్లో వర్క్ చేయబట్టి నేను 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఈ స్కూల్లో నాకు అవకాశం ఇచ్చిన జోజీ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మేధావులు, చాలా ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఐఏఎస్ ఆఫీసర్ అయిన హెరా డోగ్రా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయింది. అందుకని వీళ్ళలో శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నాయి. సో దానికి వాళ్లకు ఆ కుటుంబానికి మంచి జరగాలి, అలాగే అభయజ్యోతికి మంచి జరగాలి. ఈ గడ్డు పరిస్థితులు అనేది తల్లిదండ్రులు మనకు దినము వారి సమస్యలు కూడా తెలియజేస్తున్నారు మనకు. ఆ సమస్యల్ని కూడా మనకు తోచిన విధంగా వారికి సరైన రీతిలో వాళ్ళని కరెక్షన్స్ ఇస్తూ అలాంటి వాటిని ఓవర్కమ్ చేస్తూ వస్తున్నాము. ఇంకా ఎవరైనా సైకలాజికల్గా డిజార్డర్ స్టేజెస్లోకి వెళ్తే తప్పకుండా వారిని కౌన్సిలింగ్స్ ద్వారా మన వరకు కౌన్సిలింగ్, లేకుంటే ఇంకా ఎక్స్పర్ట్స్ కౌన్సిలింగ్స్ ద్వారా తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, విద్యార్థికి అందరికీ చేస్తూ వారిని కరెక్షన్ చేసుకుంటూ మన వరకు మనం ఈనాడైతే ఏదైతే చూసినామో ఆన్లైన్ డేటా ఎంట్రీ అన్నది అది సాధ్యమైంది. అదే మనము మానసికంగా సామర్థ్యం లేదు, శారీరకంగా సామర్థ్యం లేదని వదిలిపెడితే అది పూర్తిగా అయ్యేది కాదు. నమస్కారం, నా పేరు ఎం సంధ్య. నేను ఇక్కడ 7 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. ఇక్కడ నేను పని చేసేది వంట చేస్తాను. అక్కడ నేను వచ్చినప్పుడు చూసిన పిల్లలకు ఇప్పటికీ చాలా డెవలప్ ఉండే. మేము కానీ వంట విషయంలో అయినా ఏ విషయంలో అయినా ఇక్కడ మంచి విద్యార్థులకు మంచి పోషకాహారము సారు మాకు జోజి సారే ఇస్తాడు. ఈ పిల్లలతోని మేము మా మేడమ్స్ వీళ్ళంతా ఉపాధి పొందుతున్నారు. వీళ్ళకు ఎలాంటి వాళ్ళ ఇంట్లో కన్నా ఎక్కువ ఇక్కడ మేము ఫుడ్ విషయంలో బాగా కేర్ తీసుకుంటారు. విద్యాపరంగా కూడా మేడాలు కూడా చాలా ఇది చేస్తారు. వాళ్ళ తరపున ఇప్పుడు నేను చూసిన పిల్లలకి ఇప్పటికీ వాళ్ళు 7 సంవత్సరాల నుంచి ఏబీసీల నుంచి కంప్యూటర్ వర్క్ దాకా పనిచేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ కేంద్రంలోని 4 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్కులైన పిల్లలకు ఏ రకమైన శిక్షణ ఇస్తున్నారు అనేది చూడవచ్చు. దాని గురించి ఏ పద్ధతిలో శిక్షణ ఇస్తున్నారు అనేది జోజి గారు వివరిస్తారు. అభయజ్యోతి మనోవికాసంలో చేరే విద్యార్థులు ప్రారంభ దశలో తల్లిదండ్రులు గుర్తించి వారిని ఏదో ఒక సరైన కేంద్రానికి తీసుకువచ్చినట్లయితే వాళ్ళని నేర్పించాల్సినవి వాళ్ళలో లేని గుణాలను మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ విభాగము ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అంటారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఎలాగనో ఇక్కడ ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అనే సెక్షన్స్ ఉన్నాయి, 2 కలిపి ఉన్నాయి. అందులో ప్రీ ప్రైమరీ అంటే ప్రారంభ దశ. అందులో వారికి ఓనమాలు అనేది వారికి రావు. అలాగే వాళ్ళకు చూపుడు వేలుకు, కంటికి దృష్టి ఏకాగ్రత అనేది వారిలో ఉండదు. సో వాటిని పెంపొందించాలి అంటే పూర్వకాలంలో నేలపైన పెద్దలు చేయి పట్టుకొని రాయించేవారు. ఒక ఏరియాను చూసుకొని మట్టి పలక మీద అక్షరాలు రాయించేవారు, దిద్దించేవారు. మట్టి పలక లేని కాలంలో కూడా భూమిని సదను చేసుకొని ఆ భూమి పైననే వేళ్ళు గుండ్రంగా రాసేవారు. అందుకే అక్షరాలు వారివి గుండ్రంగా ఉండేవి. ఆ దశను మనము ఈ మాంటెసరీ సిస్టమ్ అనే దాంట్లో మనము ట్రేసింగ్ మెథడ్ అని అంటున్నాము. అంటే ఒక ఆకారాన్ని వాళ్ళు జ్ఞాపకం ఉంచుకునే విధంగా వేలు దాన్ని రాసినప్పుడు అక్కడ ఒక గ్యాప్ ఏర్పడుతుంది అక్షరం వేలు చేసినప్పుడు. సో ఆ గ్రూవ్ లేకుంటే ఆ డెప్త్ని మనము వాళ్ళు ఆకారంగా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. సో దాన్ని కాలక్రమేణా తిరిగి బోర్డు పైన కానీ వేరే దశలలో మార్చుకుంటూ మనము అక్షరాలను నేర్పించుకుంటూ వెళ్ళాలి. సో తల్లి
చేయలేని స్థితిని ఉపాధ్యాయులు ఇక్కడ చేసేదానికి అవకాశం ఉంది. వాళ్ళు సరైన దిశలో చేసినట్లయితే తప్పకుండా ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుంది. సో ఈ పద్ధతి తర్వాత ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అనే ప్రక్రియను కొనసాగించడానికి తర్వాత ఉన్నవి ఇవి బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. వీటిని ఇవి అందరూ వాడుతూ ఉంటారు. ఈ బిల్డింగ్ బ్లాక్స్ అన్నది చేస్తూ ఉన్న క్రమంలో దాని తర్వాత కార్యక్రమము వాళ్ళకు ఒక కలరు కాన్సెప్ట్ని తయారు చేయడము, అలాగే సరి అయినదిగా దగ్గరగా పూసలని ఒక క్రమంలో పేర్చుకుంటూ రావడము. సో అవి పేర్చిన తర్వాత వాళ్ళకు ఇది ఈ కలరు ఇది ఈ కలర్ అని మనం ఇక్కడే ప్రారంభించవచ్చు. సో దాని తర్వాత ఇంకా కొద్దిగా సూక్ష్మంగా కోఆర్డినేషన్ కంటికి వేలికి సూక్ష్మంగా రావడానికి ఈ అబ్బాయి చేస్తున్న లేసింగ్ మెథడ్ అంటాం. సో ఆ విధంగా ఈ అబ్బాయి చూస్తున్నది. సో దృష్టి కొన్నిసార్లు వాళ్ళు దానిపైన పెట్టకపోయినా కూడా చేయవలసిన పద్ధతిలో అయితే క్రమంగా చేసుకునే విధానం ఉంటుంది. అలాగే ఈ అబ్బాయి కూడా చేస్తున్నది అదే, కానీ పరిమాణము ఆకారము అనేది వేరువేరుగా ఉంటుంది. దాంట్లో ఇంకా కొంచెం ప్రజ్ఞ కలిగిన వాళ్ళైతే ఏ సైజుకు ఆ సైజు వాళ్ళు పేర్చే విధంగా తయారు కాగలుగుతారు. సో ఈ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్లో భాగంగా వారికి సరి అయినది చేయలేకున్నట్లయితే తప్పకుండా మనము అందుబాటులో ఉండి చేయి పట్టుకొని చేర్పించాల్సి ఉంటుంది. ఇది కాదు, ఇది పెట్టు లాస్ట్. సో ప్రతి విషయంలో వాళ్ళను ప్రోత్సహించాలి. అది తప్పు చేసినా సరి చేసినా ప్రోత్సహించినట్లయితే వాళ్ళలో నేను చేసినాననే భావం వాళ్ళకి కలుగుతుంది. అదేవిధంగా ఇంకా కొద్దిగా స్థాయి పెరిగిన వారైతే ఇలాంటి మనం దినచర్యలో మనం వాడే వస్తువులు కూరగాయలు కావచ్చు, వాటిని వాళ్ళ చేత సరైన క్రమ పద్ధతిలో వాళ్ళు అమర్చే విధంగా వాళ్ళకు మనము అవకాశాలు కల్పించాలి. సో వాళ్ళు తప్పు చేసినారు అని వాళ్ళని బెదిరించడము లేకుంటే దండించడము, శారీరకంగా వాళ్ళను కొట్టడం లాంటిది ఈ మనోవికాస కేంద్రం లాంటి వారిలో ఎవరు చేయకూడనిది. సో ఈ స్థాయి దాటిన తర్వాత బోర్డు పైన వారికి అక్షర జ్ఞానాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. సో వాళ్ళు రాస్తున్న అక్షరాలను వాళ్ళు క్రమ పద్ధతులు రాస్తున్నారా లేకుంటే వాళ్ళ ఇష్టానుసారంగా రాస్తున్నారా అన్నది గమనించి వారిని ఏ విధంగా మార్చాలి అన్నది మనము నిదానంగా మనము వాళ్ళని చూసుకుంటూ నేర్చుకోవాలి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ అబ్బాయి ముఖము అద్దము వైపు చూస్తూ వస్తువును తీసుకొని ఆ వస్తువు గురించి దాని పేరు కానీ దాని పూర్వపరాలు కానీ తనకు తెలిసినంతగా ఒక శబ్దాన్ని ఉచ్చారణను తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో చాలా మటుకు మన దగ్గర ఉన్న విద్యార్థులు మెరుగైన వారు ఉన్నారు ఈ పరిస్థితుల్లో. సో వారికి మేము చేస్తున్నవే తల్లిదండ్రులకు కూడా ఇంకా శిక్షణ ఇచ్చి వాళ్ళకు కూడా అవగాహన కల్పించినట్లయితే తప్పకుండా కాలక్రమంలో అభివృద్ధి చెందుతుంది. మూర్ఛతోటి లోపాలు ఉంటున్నాయి, మాటలు రావు, వినికిడి ఉండదు, కొంతవరకు చూపు కూడా ఉండదు. దాంతోపాటు శారీరకంగా పూర్తిగా అభివృద్ధి చెందని విద్యార్థులు గర్భంలో ఉండగానే. సో వాళ్ళల్లో ముఖ్యమైనది నడక. ఆ నడక పూర్తిగా రాని వాళ్ళు. సో ఆ నడక పూర్తిగా రాని వాళ్లకు ఇప్పుడు మనము స్కూలు వెలుపల చేసిన అక్యుప్రెషర్ థెరపీలో భాగంగా రాతి పైన, సిమెంట్ పైన, గడ్డి పైన, నేలపైన నడిచి వచ్చాము. కానీ ఇప్పుడున్న ఆధునిక యుగంలో అక్యుప్రెషర్ అనే ఒక మెథడ్ని మనము తెలుసుకున్నాము. దీనికి సంబంధించిన పరికరాలు మన దగ్గర ఉన్నాయి. వాటి ద్వారా నిత్యము ఎవరైతే ముఖ్యంగా అవసరం ఉన్నదో వారికి నిత్యము మనము వాటిని ఉపయోగించి వాటి ద్వారా కొంతైనా ఉపశమనము లేదా అభివృద్ధి చెందే విధంగా మనము ప్రయత్నం చేస్తున్నాం. సరే, థెరపీలోనే మసాజర్ అనే ఒక పరికరం మనకు ఉన్నది. దీనివల్ల ఏంటంటే కండరాలు ఎక్కడైతే బిగుసుకొని పోయి ఉంటాయో వాటిని సమంగా మార్చే విధానంలో ఈ యంత్రాన్ని మనం వాడుకుంటున్నాము. ఈ యంత్రము చాలామందికి అది అవసరం ఉంది, అది మన దగ్గర. సో అది ఈ ప్రారంభ దశలోనే మనము చేస్తాము. పెద్దవారికి అంత అవసరం ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం 10 to 14 ఏజ్ సెకండరీ గ్రూపు, 14 to 18 ఏజ్ గ్రూప్ సంబంధించిన వాళ్ళకు కంప్యూటర్ విద్య, 18 అబోవ్ ఉన్న వాళ్ళకు
వొకేషనల్ విద్య ఇవన్నీ నేర్పిస్తున్నారు. వాటి గురించి జోజి గారు వివరిస్తారు. సో మన దగ్గర వచ్చే విద్యార్థులను గ్రూపుల వారీగా చేస్తున్నాము. 6 నుంచి 8, 8 నుంచి 10. సెకండరీ గ్రూప్. సో వాళ్ళు ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అన్నాము. సో దాని తర్వాత మనకు వచ్చేది 10 సంవత్సరాల పైన పడిన విద్యార్థులు. సో వాళ్ళని మనము సెకండరీ విభాగానికి చెందిన వాళ్ళని అంటున్నాము. సో వీళ్ళల్లో కొంత అక్షర జ్ఞానము ప్రైమరీ దశలో నేర్పించాము. దాన్ని ఇంకా పై స్థాయికి తీసుకొని పోవాలంటే విభిన్న పద్ధతుల్ని దానికి సంబంధించిన పరికరాలను మనము వాడాలి. సో సెకండరీ విద్యలో మొదటిది ప్రైమరీలో నేర్చుకున్నది ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది మళ్ళీ పెంపొందిస్తాము. దాంతోపాటు అక్షర జ్ఞానము యొక్క ఏ అనే అక్షరమే నేర్చుకొని ఉండొచ్చు ప్రైమరీ దశలో. దాన్ని బి నుంచి ఇంకా పై స్థాయి వరకు తీసుకొని జెడ్ వరకు తీసుకుని వెళ్తాము. దాన్ని ఇంకా అబ్బాయి తల్లిదండ్రులు వారి స్థాయిని బట్టి పెరుగుతున్నట్లయితే పదాల నుంచి ఇంగ్లీష్ అక్షరాలైనా లేకపోతే తెలుగు కూడా నేర్పిస్తుంటారు. మన వరకు ఈ విద్యార్థులకు మనకు కావలసినది కేవలము ఇంగ్లీషు వరకే మనము ఆలోచిస్తున్నాము. ఎందుకంటే తెలుగు అన్నది ఒత్తులు, కామాలు, దీర్ఘాలు ఇవన్నీ చాలా భాష ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మాతృభాష అనేది వారు మాట్లాడడానికి సరిపోతుంది. ఇలాంటి అక్షర జ్ఞానం తీసుకొని రావాలంటే ఒక ఇంగ్లీష్ అనేది మనకు సరిపోతుంది. అలాగే నంబర్స్లో 1 నుంచి 9 వరకు ప్రైమరీ దశలో మనం నేర్పిస్తాము. దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత 2 అంకెలు వరకు మనము అంటే 100 అనే సంఖ్య వరకు 1 నుంచి 100 వరకు ఇక్కడ మనము వారిని నేర్పిస్తాము. దాన్ని తర్ఫీదు పొందేదానికి విభిన్న పరికరాలు మనకు చూస్తున్నట్లు ఆ పరికరాలు మనం ఉపయోగిస్తాము సార్. కంప్యూటర్లో ఏం నేర్పిస్తుంటారు? వాళ్ళకు ఆ గుర్తుపట్టే జ్ఞానము, అక్షరాలను కానీ వాటి అంకెల్ని కానీ దానికి సంబంధించిన లాంగ్వేజ్ కానీ కంప్యూటర్ లాంగ్వేజ్ కానీ తెలుసుకోవడం చాలా ఇబ్బంది కదా, వాళ్ళకి ఎలా నేర్పిస్తుంటారు? మనకు అందుబాటులో ఉన్నవి లేకుంటే ఒక 20 సంవత్సరాల ముందు ఇలాంటి మనోవికాస కేంద్రాలలో ముఖ్యంగా బుక్ బైండింగ్, పేపర్ క్రాఫ్ట్ వర్క్స్, క్యాండిళ్ళు, అగరబత్తీలు ఇలాంటివి లేకుంటే గణేష్ ఫెస్టివల్ సీజన్లో బొమ్మలు తయారు చేసే అచ్చులు చేసే విధంగా ఇలాంటి వాటిల్లో వీళ్ళని ఎక్కువ ఉపయోగించేవాళ్ళు యుక్త వయస్సులు గతంలో. కానీ ఇప్పుడు అవి ఒక కేంద్రం వారు చేయగలుగుతారు. కానీ దాన్ని బయట మార్కెట్ లేదా వాళ్ళకు ఒక జీవనోపాధి, ఒక వృత్తి, ఒక ఆదాయము అన్న ఒక వనరులను మనం సమకూర్చాలంటే భవిష్యత్తులో వాళ్ళంతలో వాళ్ళు జీవించగలిగే పరిస్థితి కల్పించాలి. చేసుకోవాలంటే మార్కెటింగ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అలాంటివి వీళ్ళకు పరిచయం చేసినాము. ఫెనాయిల్, సర్ఫ్ మెటీరియల్ని మిక్స్ చేసి ప్యాక్ చేసి కొలతలతోటి మనము మన సిద్దిపేటలో అలాంటివి ప్రారంభ దశలో 13, 14, 15 సంవత్సరాలలో మార్కెట్లు కూడా ఇచ్చినాము. కానీ మార్కెట్ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి వీళ్ళకు అది అంత శ్రమతో కూడినది, లేకుంటే ఖర్చు ఉంటుంది కానీ ఆదాయ శ్రమ వాళ్ళు సంబంధించిన పద్ధతిలో కలపడం వీటి కొంత ఇబ్బందులు ఉంటాయి. సరైన కలపలేకుంటే అది వృధా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికన్నిటికంటే ఇలాంటి ఇప్పుడున్న జనరేషన్ ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో కంప్యూటరు, ల్యాప్టాపు, ట్యాబులు, అడ్వాన్స్ ఫోన్లు అవన్నీ వచ్చిన యుగంలో వీళ్ళను దూరం పెడుతున్నారు. ఈ కంప్యూటర్ విద్య ఎలా నేర్పిస్తుంటారో వాళ్ళకు అర్థమవుతుందా కాదా? భాష కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, వర్డ్స్ కానీ ఇంకేదైనా కానీ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి ఎలా నేర్పిస్తుంటారు? ఓకే, ఈ కంప్యూటర్ విద్య అన్నది మనకు భారతదేశంలో ప్రారంభమైందే 1990 తర్వాతనే మనకు అందుబాటులోకి వచ్చింది. కానీ అప్పట్లో ఎవరో వాడేవాళ్ళు. ఇప్పుడు కూడా అందరికీ గ్రామీణ ప్రాంతంలో ఇంకా చేరలేదు, కానీ కొంతవరకు అయితే గ్రామీణ ప్రాంతంలో చేరింది. కానీ ఈ విద్యార్థులకు ఇంకా పూర్తిగా చేరలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు కూడా 24లో. అలాంటి పరిస్థితుల్లో మాకు 2016లో బెంగళూరు నందలి ఇలాంటి ఒక వ్యవస్థ అంబా ఆర్గనైజేషన్ వారు మాకు పరిచయమై మమ్మల్ని వారు ఉదహరించినారు. ఇలాంటి విద్యార్థులకు కూడా కంప్యూటర్లో కూర్చొని మనలాగా వాళ్ళు చేయగలిగేంత స్థాయికి కంప్యూటర్లు కూడా వారే సరఫరా చేశారా లేకపోతే బయట కొనాల్సి? వారి ప్రోత్సాహంతో సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మనకు సహకరించారు. సో ఆ విధంగా 2016 నుంచి 3-4 సంవత్సరాలు కష్టపడి వాళ్లకు ఇక్కడ ఇస్తున్న ఈ ABCD అనే అక్షర జ్ఞానంతో పాటు
పదాలను కూడా మనము అక్కడే నేర్పించినాం కాబట్టి ఆ పదాలను వాళ్ళు ఇక్కడ టైప్ చేసే విధంగా అక్షరాలను ఇక్కడ వాళ్ళు అదే విధంగా టైప్ చేసే విధంగా వాళ్ళను తయారు చేసుకో శిక్షణ ఇవ్వగలరు. వాడేవారు ఇప్పుడు కంప్యూటర్లో వాడుతున్నారు. సో అలాంటిది దాంట్లోనే ఈ స్థాయి దాటిన వారిని తిరిగి ఒక వాళ్ళు అంబావారు ఇచ్చిన ఒక షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన ఒక ట్రైనింగ్ మాడ్యూల్ అనమాట. ఇది ఆఫ్లైన్ మాడ్యూల్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో ఇది ఆఫ్లైన్ అంటారు. అంటే ఇది మన సిస్టంలోనే ఉంటుంది. మనమే తీసుకొని మనమే ఓపెన్ చేసుకొని టైపింగ్ చేసి దానిలో శిక్షణ తీసుకోవాలి. ఇది లైవ్ డేటా కాదు, ఆఫ్లైన్ డేటా అంటారు. సో దానిలో ఇక్కడ ఏబిసిడీలు కొంతవరకు పదాలు వాక్యాలు టైప్ చేయగలిగిన వాళ్ళను తిరిగి కొంచెం స్థాయి పెంచి అలాంటి ఆఫ్లైన్లోకి వాళ్ళని చేర్చి అక్కడ వాళ్ళు ఎంత నైపుణ్యత చూపిస్తున్నారో చూసి ఆన్లైన్లోకి మనము తీసుకొని వెళ్తాం. అది చివరి స్థాయి. నాటి నుండి ఒక క్రమమైన అటెండెన్సు దినవారీగా వారు వస్తూ ఉన్నారు. సో వారు నేర్చుకున్నది ఈరోజు మా అవసరము లేకుండానే తను ఉదయం రాగానే తన కంప్యూటర్ని తాను మనమైతే ఎలాగ శుభ్రం చేసుకొని సిస్టమేటిక్గా ఆన్ చేసుకుంటామో ఆన్ చేసుకుంటారు. వాళ్ళే చేసుకొని ఏ వర్క్ అయితే ఆయనకు ఇవ్వబడిందో బెంగళూరు వారి ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు ఇంటర్నెట్ నుంచి. ఏ రోజుకు ఆ రోజు. ఈరోజు ఇప్పుడు చేస్తున్నది బ్రేక్ టైము, లంచ్ టైము, బ్రేక్ టైంలలో క్లోజ్ చేస్తారు, లాగౌట్ చేస్తారు. చేసిన దాన్ని మళ్ళీ తిరిగి బ్రేక్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే చేయాలి. వాళ్ళకు యూజర్ నేము ఐడెంటిటీ అనేది వాళ్ళకు ఉంది వాళ్ళ పేరుతోటి. సో వాళ్ళే చేయాలి. సో వేరే పిల్లలు వచ్చి ఆ ఐడెంటిటీతో చేయలేరు. సో అలాంటి వ్యవస్థలో వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు ఇప్పుడు ఇలాగ చేసే వాళ్ళు మన దగ్గర 7 మంది ఉన్నారు. వారందరికీ వాళ్ళు చేస్తున్న దానికి ఇప్పుడు ఇక్కడ షీట్ 1 సైడ్ 1 సైడ్ 2 అనేది 2 అక్షరాలు ఉన్నాయి, 2 సెట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క సెట్లో దగ్గర 60, 70, 80 కూడా ఉండొచ్చు, 50 కూడా ఉండొచ్చు ఒక్కొక్క సైడ్లో. అవి 2 సైడ్లు కలిపితే 50 రూపాయలు అనేది వాళ్ళు బెంగళూరు వాళ్ళు నిర్ధారించింది. ఇవి 2 ఆయన సక్రమంగా తప్పులు లేకుండా దాన్ని క్వాలిటీ కంట్రోల్ ద్వారా వాళ్ళు సరిగా సబ్మిట్ చేయాలి. వీళ్ళు ఒకవేళ తప్పు చేయలేదు అని సబ్మిట్ చేసినా కూడా క్వాలిటీ అనేది వేరే లెవెల్లో ఉన్నారు. అది బెంగళూరు వాళ్ళు చూసుకొని తిరిగి మీది ఎంతవరకు ఆ ప్రమాణికాలు మీరు చూసినారు చేసినారు ఇంత యాక్యురసీ ఉంది అని చెప్పి వాళ్ళకు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆ వృత్తి విద్యలో మినిమం ఒక షీట్కి సైడ్ 1 సైడ్ 2 కలిపి ఒక 50 రూపాయలు. సో అలాంటివి వీళ్ళు 3, 4 చేస్తారు ఒక రోజుకు. సో 150 చిన్న ఉపాధి కలుగుతుంది 100%. సో ఆ ఉపాధిని మనము ఇంకా స్థాయిని పెంచుకుంటూ ఇంకా కొంతమందికి కనుక మనం ఈ శిక్షణ ఇచ్చినట్లయితే వారు కూడా మనలాగానే ఒక ఉద్యోగానికి వచ్చినట్లుగా నీట్గా మనం ఎలాగైతే యూనిఫామ్ మ్యాటర్లో మనం వస్తున్నామో వాళ్ళు వచ్చి వాళ్ళ జీవనోపాధి కొరకు వాళ్ళు ఉండేదానికి జీవించేదానికి అవకాశం ఉంది. అట్లా లేనట్లయితే ఏమవుతుంది, వాళ్ళను మనతో పాటు ఏ పనికి తీసుకువెళ్ళము, ఏ ప్రాంతానికి మనం తీసుకువెళ్ళము. సో వాళ్ళలో వాళ్ళు మదనపడి ఉన్న సామర్థ్యాలను కూడా మర్చిపోయే ఉంది. సో అలాంటి వాటికి అభయజ్యోతి అలాగే ఇక్కడ ఉన్న దాతలందరి సహకారంతో మనము ఈ సేవ చేయగలుగుతున్నాం. సో ఈ అబ్బాయికి మనము ప్రారంభ దశలో అనుకున్నట్టు ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది ఇంత వయసు పెరిగినా ఇంకా పూర్తిగా రావడం లేదు. సో దాంట్లో పరమైన ఇబ్బందుల ద్వారా అది రాలేకపోతుంది. కానీ అలా రాలేదని మనము వారిని వదిలిపెట్టకూడదు. అక్షరాలు కావాలి వాళ్ళకు. సో వాటిని అక్కడ చార్ట్ పైన రాసి ఉన్న అక్షరాలకు తన దగ్గర ఉన్న నోట్బుక్లో రాయడమా పేపర్ మీద తన దగ్గర ఆల్రెడీ పీసెస్ ఉన్నాయి, కట్ చేసినవి పీసెస్ ఉన్నాయి. అవి తీసుకొని అందులో జత చేయడం మ్యాచింగ్ లాగా. సో ఇప్పటి వరకు మనము వెళ్ళిన ప్రతి చోట ఒకే పనిని మనము ఫోకస్ చేస్తూ వస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మల్టీ టాస్కింగ్, ఒకే శిక్షణలో పలు అంశాలను పలు మన వస్తువులను ఉపయోగించి వాళ్ళు వాళ్ళ జ్ఞాపక శక్తిని ఇన్ని రోజులు నేర్చుకున్న ఆ జ్ఞాపక శక్తిని వెలుబుచ్చే అవకాశం ఇక్కడ ఉంది. ముక్కల మీద అంటించిన అక్షరాల ద్వారా నేర్చుకోవడం. సో దీనిపైన ఆట కాదు ఇది. ఎస్.
సో అందరూ చూస్తే పేక ముక్కలు అంటారు, కానీ ఇది పేక ముక్కలు కాదు, విజ్ఞాన బోధిని. పేక ముక్కల్ని కూడా విజ్ఞాన బోధినిగా మనం మార్చుకోవచ్చు. సో దీంట్లో ఏబిసిడీలు రాసి ఉన్నాయి. దీంట్లో అంకెలు. సో ఆ అబ్బాయి అక్కడ ఒక అక్షరాన్ని పట్టుకొని ఉన్నాడు. అదే అక్షరాన్ని వాళ్ళు ఇక్కడ ఉన్న వెతికి వాళ్ళు మ్యాచింగ్ అని చెప్పాలి. ఇది కూడా ఒక్కరోజో వారంలో ఒక్కరోజో చెప్తే వచ్చే విద్య కాదు, ఇది కూడా నిరంతరము చేయవలసిన విద్య. అందులోనే మనము దినము వాడే కొన్ని వస్తువులు, అవి కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, బుక్కులు ఏవైనా సరే, వాటిని తిరిగి చేయడం వల్ల వాళ్ళ జ్ఞాపక శక్తిని పెంపొందించే క్రమంలో ఇక్కడ రాసిన అక్షరాలన్నీ మన విద్యార్థి వెజిటేబుల్స్ సంబంధించినవి. సో మన విద్యార్థి తను మంచిగా తను పట్టుకున్నది తన తోటి విద్యార్థులను అడుగుతున్నారు. సో ఈసారి మనము జనవరి 26వ తేదీకి ముందుగా తయారు చేసాము వీటిని మనకు ముఖ్య దాతలు ఎవరైతే ఉన్నారో వారికి స్వయంగా వెళ్ళి వారికి అందించడం జరిగింది. అభయజ్యోతి మనోవికాస కేంద్రాన్ని స్థిరంగా ప్రజలు, సమాజము దానిని యాక్సెప్ట్ చేసే విధంగా సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సైన్యంలో చేసిన మెడల్స్తో మీ ముందు ఉన్నాను. వాటితో పాటు ఇక్కడ ఉన్న లయన్స్ క్లబ్ మెడల్స్తో కూడా నేను ఈరోజు మీ ముందున్నాను. సో ఈ మెడల్స్ ఇవి కూడా అభయజ్యోతితో పాటు సమాజానికి చేస్తున్న సేవకు గుర్తింపు. నాకు 320D లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్స్ వారి తరపున ఈ గుర్తింపులు నాకు ప్రతి సంవత్సరం వస్తున్నాయి. సో ఇలాంటి గుర్తింపులతో, అవార్డ్స్, రివార్డ్స్తో తప్పకుండా ముందు కాలంలో ప్రతి ఒక్కరితో కలిసి సమాజంలో ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే వారికి కూడా సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నాను. జూలై 1వ తేదీ నుంచి ఈ లయన్స్ క్లబ్ సిద్దిపేట 52వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజలు మెచ్చే విధంగా, సమాజం మెచ్చే విధంగా సేవ చేయాలని సంకల్పంతో ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదము అలాగే అభయజ్యోతికి సహకారం కావాలని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఇదండి అభయజ్యోతి మానసిక వికలాంగుల కేంద్రము మనోవికాస కేంద్రం పరిస్థితి. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను మేము ముందుంచాం. వారు 10 ఏళ్ల నుంచి ఇక్కడ తమ సేవలు అందిస్తున్నారు. మానసిక వికలాంగులకే ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి సొంత ఆదాయం కల్పించేంత పరిస్థితికి తీసుకొస్తున్నారు. వారు రకరకాలుగా అందిస్తున్న సేవలను మీరు గుర్తించి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మరోసారి మరో సంస్థ ద్వారా లేదా మరో ప్రముఖునితో పరిచయానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీకు అందిస్తాం.